భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన పక్కా హైదరాబాదీ సామాజిక కథాంశాలతో ఎన్నో కథలు పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉన్న దిగ్గజ దర్శకుడు శామ్ బెనగల్ పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. శామ్ బెనగల్ ఈ తరానికి ఈ పేరు మాత్రమే తెలిసుండొచ్చు, కానీ ఈయన తీసిన సినిమాల గురించి పెద్దగా తెలిసుండకపోవచ్చు. భారతీయ సినీ పరిశ్రమ కమర్షియల్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో మూసధోరణి చిత్రాలకు ఎదురీది తాను నమ్మిన యథార్థ గాథలకు ఊపిరి పోసిన దిగ్గజ దర్శకుడు శామ్ బెనగల్. పూర్తి పేరు బెనగళ్ల శ్యామ్ సుందర్రావు. సికింద్రాబాద్ లో డిసెంబర్ 14, 1934న జన్మించారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆయనకు భార్య నీరా బెనగల్, కుమార్తె పియా బెనగల్ ఉన్నారు. 6 ఏళ్ల వయసులోనే దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న శామ్ బెనగల్ తన 12వ ఏటే తండ్రి కెమెరాతో తన కుటుంబం నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఎంఏ పూర్తి చేశాక తన బంధువైన గురుదత్త స్ఫూర్తితో దర్శకుడు కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముంబై వెళ్లారు. ఓ ప్రకటనల ఏజెన్సీలో ఇంగ్లీష్ కాపీ రైటర్గా చేరి ఆ తర్వాత వాణిజ్య ప్రచార రంగంలోకి అడుగుపెట్టారు. కొన్ని వందల ప్రచార చిత్రాలను రూపొందించారు. వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తూనే అంధకారంలో అలమటిస్తున్న అభాగ్య బాలకార్మికుల దయనీయ స్థితులపై ఏ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆ తరువాత తొలి సినిమా అంకుర్తోనే విశేష గుర్తింపు సాధించారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో సొంతం చేసుకున్నారు. వాస్తవిక చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్, మంథన్, భూమిక, అనుగ్రహం, జునూన్, మండి, త్రికాల్, సుహాస్, సూరజ్ కా సాత్వా గోడా, సర్దార్ బేగం, హరీబరి, జుబేదా వంటి ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయన చివరిగా చేసిన ముజిబ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ గతేడాది విడుదలైంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాని ధారావాహికంగా తెరపైకి తీసుకువచ్చారు. సత్యజిత్ రే, సుభాష్ చంద్రబోసు జీవిత కథలతో డాక్యుమెంటరీలు తీశారు. కళాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలిచేలా శామ్ బెనగల్ తీసిన సినిమాలు, డాక్యుమెంటరీలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే 2005లో ఆయన్ని వరించింది. 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో గౌరవించారు. బెనగల్ రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. బెనగల్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శామ్ బెనగల్ మృతితో భారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లో ఓ సువర్ణ అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. శామ్ బెనగల్ మరణం తీవ్రంగా బాధించిందని, ఆయన కథలు భారతీయ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ఆలోచింపచేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ శామ్ బెనగల్ మరణ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. సినిమాల్లో ఎందరో ప్రతిభావంతులను గుర్తించి తెరపైకి తీసుకువచ్చారని, ఆయన తీసిన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారతదేశ సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయంటూ నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు. శామ్ బెనగల్ ఈ భూమి మీద బతికింది సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులే. అయితేనే సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఈ దిగ్గజ దర్శకుడి అడుగుజాడలు భారతీయ సినిమాపై ప్రభావం చూపుతూనే ఉంటాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.